ఏంది ముసలి ఇంకా నిద్రపోలా? పక్కన పడుచుజంటుంటే నాకెలా నిద్ర పడుతుందిరా అబ్బాయి? మధ్యలో నీకేమైంది? చెప్పడం మర్చిపోయాను. తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఆహా, ఏందో కళ? ఆ కలలో శ్రీకృష్ణుడొచ్చాడ్రా. ఆ కృష్ణుడొచ్చి బృందావనానికి రాలేదే రాధా అని పిలిచాడా? అంత అదృష్టం నాకెక్కడిదిరా. పిలిస్తే వెళ్దామనే. మోహన్ చూడు. అరే, మీ ఆవిడికి టీ తెచ్చావు గాని త్వరగా వెళ్ళి పడుకోండ్రా. అది కుదరదు. ఈ వేడివేడి టీ తాగాలి, పద్మావతి చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ కంటే ముందు ఆడది తల్లి కావడం ముఖ్యంరా. పాపం, దాని గురించి కూడా కాస్త ఆలోచించరా. నీకెప్పుడు ఇదే గోల. పద్మావతి, ఇదిగో వేడివేడిగా ఉంది, ఈ టీ తాగు. ఇదిగో ఇదిగో సీనయ్య. పద్మావతి, నువ్వు ఆ టీ తాగొద్దు. వెనకే వచ్చేసావా? పద్మావతి, నువ్వు టీ తాగు, చదువుకో. అబ్బా, పొద్దస్తమాను చదువు చదువు చదువు. ఇది తప్ప నీ భార్యతో నువ్వింకేమీ మాట్లాడవా సీనయ్య? అమ్మ రాధమ్మ గారు, నా భార్యకి లేని బాధ మీకెందుకమ్మా? పోండమ్మా పోండి, మీకో నమస్కారం. అమ్మా పద్మావతి, ఇలాంటి జిడ్డు పదార్థాన్ని నువ్వెలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏంటి, నేను జిడ్డు పదార్థమా? మరి ఇంత అందమైన భార్య ఎదురుగా ఉంటే చదువుకో చదువుకో అనేవాణ్ణి నిన్నొక్కడే చూశాన్రా. అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇదిగో పో అవతలికి. పద్మావతిని చదువుకో నువ్వు. ఎహే, చదువుకుంటుందిలే. నేను చెప్పేది విను. నీ భార్య నీకు భోజనం పెట్టి నువ్వు తినేటప్పుడు నిన్నెలా చూస్తుంది? తల్లిలాగా. అవునా? నువ్వు తప్పు మార్గంలో వెళ్తుంటే ఏం చేస్తుంది? మంత్రిలా సలహా ఇస్తుంది. అవునా కాదా? అవును. నువ్వు అలసిపోయి ఇంటికొస్తే తనేం చేస్తుంది? నాకు సేవలు చేస్తుంది. అంటే దాసిలాగా. అవునా? చూసావా చూసావా, నీ భార్య నిన్ను తల్లిలా, మంత్రిలా, దాసిలా అన్ని రకాలుగా నీకు వెన్నంటే ఉంటే నువ్వు మాత్రం పడక గదిలో అది రంభనే విషయం ఎందుకు మర్చిపోతున్నావు? ఓహో, అటు తిప్పి ఇటు తిప్పి ఏడకి వచ్చినావా? వెళ్ళు వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి పడుకోపో. నిన్ను ఇలా కాదు, పట్టుకో పద్మావతి. పద 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 పద. అది కాదు అయ్యో, అదేం వద్దు. అది కాదు, ఇది కాదు. నువ్వు పద. వినిపించుకోరా. గీ ముసల్ది చాలా ఎక్కువ చేస్తుంది. పద్మావతి, నువ్వు ఇటీ తాగు, చల్లారిపోద్ది. అమ్మా పద్మావతి, ఒరే బాబు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. అమ్మా పద్మావతి, నువ్వైనా చెప్పవే కాస్త వాడికి. ముసలి, చెప్తానుండి నీ పని. అయ్యో, అది కాదు సీనయ్య, నా మాట కాస్త విను. అయ్యో పద్మావతి. పోవే ముసలి. ఈ ముసల్దానికి పని పాట లేకుండా పోయింది. అమ్మా, ఈ ముసల్ది. సీనయ్య, ఏంటి? పక్కింటి రాదమ్మా నిన్ను బాగా ఆడుకుంటుంది కదూ? అమ్మో, బుర్ర తినేస్తుంది.
పద్మావతి నువ్వేం ఆలోచించకుండా చదువుకో ఆ. చదువుకో టీ తాగి చదువుకో ఉమ్.